బాపట్ల జిల్లా చీరాలలో సంచలనం సృష్టించిన 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేశారు. శిశువును సురక్షితంగా తల్లికి అప్పగించారు. 2 రోజుల కిందట చీరాల, కొత్తపేట 3 రోడ్ల కూడలి వద్ద తల్లితో పాటు నిద్రిస్తున్న శిశువును 2 కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. టంగుటూరులో సంతానం లేని ఓ జంట శిశువు కోసం కిడ్నాపర్లకు ₹1,00,000 ఆఫర్ చేసినట్లు తెలిసిందన్నారు. నిందితులు కిడ్నాప్కు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శిశువు తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దాసరి సంజీవరావు, అదేవిధంగా దాసరి శ్రీను అనేవాళ్ళు చీరాల పట్టణంలో కట్ట ఆదినారాయణ అనేటువంటి పర్సన్ యొక్క చికెన్ షాప్లో పనిచేస్తున్నారు. ఈ కట్ట ఆదినారాయణకి ఆమె యొక్క భార్య తిరుమలకి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఈ పిల్లలు లేని క్రమంలో పిల్లల్ని ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలనేటువంటి పలు ఆలోచనల్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, లేదా పిల్లలు ఎక్కడైనా దొరికినా పెంచుకోవాలన్నటువంటి ఆలోచనల్ని ఈ దాసరి సంజీవరావు అండ్ దాసరి శ్రీనితో పంచుకునేవాళ్ళు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అనే వాళ్ళు మేము పిల్లల్ని తీసుకొని ఇస్తే అమౌంట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పడం, దానికి వాళ్ళు అంగీకరించడం. ఆ క్రమంలో ఈ జూలై 1వ తేదీన ఈ ఫిలిప్ షాప్ ముందర నిద్రిస్తున్నటువంటి ఈ దంపతులు మరియు ఆ 6 నెలల బాబు అంజుబాబుని వీళ్ళు గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ బాబుని ఈ దాసరి సంజీవరావు అనే పర్సన్ తీసుకెళ్ళిపోవడం లాంటి విషయాలను మేము విచారణలో ఐడెంటిఫై చేయడం జరిగింది.